మార్నింగ్ అందరికీ. గురుకులాల సెక్రటరీ శ్రీమతి అలుగువర్షిని గారి భాష ఏదైతే ఉన్నదో గురుకుల విద్యార్థులను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీ మైనార్టీలను కించపరిచే విధంగా ఉంది. కాబట్టి ఆ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా చైల్డ్ రైట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే బాల బాలికల యొక్క రక్షణ చట్టాలు, వాళ్ళ యొక్క రక్షణ చట్టాలు అయితే ఉన్నాయో వాటిని ఆమె మీద పెట్టి వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలి. దాంతో పాటుగా ఆమె యొక్క ఆస్తుల మీద సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి మాలమాల జాతీయ అధ్యక్షుడిగా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆమె ఏం మాట్లాడుతుందంటే, చాలా ఫాస్ట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారా గురుకుల పిల్లలు, అందరు పేదవాళ్ళే కదా, ఆ గ్రామీణ ప్రాంత వాళ్ళే కదా, కాబట్టి బాత్రూంలో పడితే తప్పేముంది, తర్వాత వాళ్ళకి వాషింగ్ వాళ్ళకి కడుకుంటే తప్పేముంది, ఆ తర్వాత వంట రూమ్లో వాళ్ళు వంట రూమ్లో కూడా వాళ్ళు క్లీన్ చేస్తే తప్పేముంది, ఫాస్ట్ ఫ్యామిలీస్ కాదు కదా, దే ఆర్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్, దే ఆర్ ఫ్రమ్ డిప్రెస్డ్ పీపుల్, దే ఆర్ ఫ్రమ్ పూర్ పీపుల్ అని చెప్తా ఉంది. అమ్మా అర్షిని, ఆమె అలుగు అర్షిని గారు, మీరు కనుక డాక్టర్ అంబేద్కర్ త్యాగం లేకుండా ఉంటే మీరు కూడా ఒకవేళ ఇట్ బిలాంగ్స్ టు అప్పర్ కాస్ట్ ఆల్సో, యూ మస్ట్ బి ఇన్ కార్నర్ ఆఫ్ ది రూమ్. కానీ ఈ రోజున భారత రాజ్యాంగం అమలు చేసిన తర్వాత మీకు చదవచ్చింది, తద్వారా ఐఎస్ఐ అయ్యారు, గురుకులాలు సెక్రటరీ అయ్యారు, ఇవాళ మీరు ఒక హోదాలో ఉన్నారు. ఇదంతా ఉట్టుకునే దేవుడు ఆశిస్తుంది కాదు, భారత రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళ అధికారిగా ఉన్నారు. ఒక అధికారి అట్లా మాట్లాడడం అనేది సిగ్గుచేటు, అది రాజ్యాంగబద్ధంగా కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మా పిల్లల్ని, మమ్మల్ని, మా కుటుంబాలని మొత్తం అమ్మాయిపరిచారు. కాబట్టి మేము మీద ఎస్సీ అట్రాసిటీతో పాటుగా పిల్లలు రక్షించేటువంటి అంటే బాలబాలికల రక్షణ చట్టం అన్ని సెక్షన్లు మీద పెట్టి వెంటనే సస్పెండ్ చేసి తిరిగి వేరే వాళ్ళను, నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళను ఆ పొజిషన్లో పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ప్రభుత్వానికి బ్యాడ్యం వస్తుంది. మరి మేమైతే ఊరుకోము. ఖచ్చితంగా అన్ని గురుకులాలను మూసివేసే క్రమంలో ఈయన రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ అలుగు వర్షిని ఐఎస్ గారిని పెట్టడం జరిగింది. అందులో భాగమే ఇవాళ ఇండివిజువల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆయన పెడతా ఉన్నాడు 8,000 కోట్లతో. ఏమంటున్నాం, 8,000 కోట్లు 7,000 గురుకులాలకు మీరు ఉపయోగిస్తే ఆ ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది. అంతేగాని మీ పేరు కోసము, మీ మెప్పు కోసము, లేదా మీ ఎమ్మెల్యేల కమిషన్ కోసం మాత్రం చేస్తే మాత్రం పద్ధతిగా చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. గతంలో నేను గురుకులం మాకు భారమైందని చెప్పి మీరు అసెంబ్లీ మాట్లాడినప్పుడు మాలమాటగా నేనే దానికి కౌంటర్ ఇచ్చాను, ప్రెస్ మీట్ పెట్టాను. ఇప్పుడు చెప్తాను, మాకు ఇండివిజువల్ స్కూల్ అవసరం లేదు, మాకు గురుకులాలకు, విజయ గురుకులాలకు సొంత భవనాలు కావాలి, సొంత ఫర్నిచర్ కావాలి, సొంత ఉపాధ్యాయులు కావాలి, నాణ్యతమైన విద్య కావాలి, వైద్యం కావాలి. అది మా కోరిక. అంతేగాని మా పిల్లలు బాత్రూమ్ కలగడానికి లేకపోతే సివరేజ్ పనిచేయడానికి పంపలేదు. కాబట్టి దయచేసి ఈ వర్షాన్ని ఆమె మాట్లాడిన మాటలు కనుక తీసుకోవాలంటే ఆమె వెంటనే అట్రాసిటీ యాక్ట్ పాటుగా చైల్డ్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆమె మీద పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేసి ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై ఇండియా, జై భీమ్ కమిషన్.